డిస్క్ బ్రేక్ కూడా ఉన్నది. మన డట్ బైక్ని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరికి ఏ దెబ్బలు లాగకుండా ఒక కొబ్బరికాయ వీని చేతుల దగ్గర రాగానే ఖరాబ్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి, దీంతో ఇంకా ఎక్స్ట్రీమ్ టెస్ట్లు అయితే వేద్దాం. ఎట్లా దీని మైలేజ్ ఎంత ఇస్తుంది, ఎంత స్పీడ్ పోతుంది, చెట్లకైనా పోతుందా లేదా, బాయిల్ అయితే ఏమవుతుంది, మీకు మైండ్లో ఏమేమి ఉన్నాయో ఆ ఎక్స్పెరిమెంట్లు అన్ని కామెంట్ అయితే వేయరు. మీరు కామెంట్ చేస్తే ప్రతి ఎక్స్పెరిమెంట్ని దీంతో అయితే షూట్ చేస్తాం. పార్సల్ వచ్చింది. వాళ్ళు ఏముంది అనుకుంటారు? ఏమున్నా ఇంత పెద్దది బైక్ ఉంది. చిన్నపిల్లలు చార్జ్ పెట్టుకుని ఆడతారు. పెట్రోల్ బైక్ ఉంది. మన బుల్లెట్ ఎట్లా వర్క్ అవుతుంది, సేమ్ టు సేమ్ ఈ బైక్ కూడా అట్నే వర్క్ అవుతుంది. గంత పెద్దది గింత వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చింది అది అంతే. సో ఈ వీడియోలో గైస్ మనం వచ్చేసి 50cc బైక్ ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ బైక్ ఉంది, ఇది వచ్చేసి చిన్న దాంట్లో ప్యాకే వచ్చింది కదా, చాలా చిన్నగా ఉంటుంది, పిల్లలు ఆడుకునేది అనుకుంటారు కావచ్చు. కాదు, మన మతిని కూర్చున్నా సరే, నేను కూర్చున్నా సరే, వీళ్ళు కూర్చున్నా సరే ఈ బైక్ వచ్చేసి ఆరామ్స్ లాగలుగుతుంది. అసలు లాగలుగుతుందా లేదా అని టెస్ట్ చేద్దామని దీన్ని తెప్పించినాము. మన బైక్ ఎట్లా వర్క్ అయితే ఇది కూడా అదే విధంగా వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఈ వీడియో దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం, ఎక్స్ట్రీమ్ టెస్ట్లు చేద్దాం. సో పొట్టు దాన్ని అయితే వాడదాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 2024లో మేము అన్బాక్సింగ్ చేస్తున్న కాస్ట్లీయెస్ట్ పార్సల్ వచ్చేసి నాకు తెలిసి ఇదే. దీనికన్నా కాస్ట్లీ ఏమైనా తెప్పించినామారా? కమాన్ ఇంకా లోపలికి మొత్తం ఎక్కడ ఆరెంజ్ కలర్ ఉంటే పట్టరా పట్టది మెడలా పట్టరి బరువు ఉంటుంది. గాయస్ బైక్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇదే చాలా క్రేజీగా కనబడుతుంది. నిజంగా అన్నట్టు కేటీఎం ఆ ఫార్మాట్లోనే ఉంది. ఇది ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లా మనకు అన్ని పార్ట్స్ వచ్చేసి నార్మల్ బైక్ లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా రావడం జరిగింది. మనకు బ్రేకులు కావచ్చు, యాక్సిలరేటర్ కావచ్చు, దీని టైర్లు కావచ్చు, ఇంజన్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఫ్రంట్ వీల్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే దీంట్లో మనకు డిస్క్ బ్రేక్ కూడా ఉన్నది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది, మొత్తం ఎవ్రీథింగ్. సైలెన్సర్ కూడా ఉన్నది, చిన్న సైలెన్సర్. చూడాలి, అదే టెస్టింగ్ అయితే చేద్దాం. అండ్ డబల్ డిస్క్ గైస్, ఫ్రంట్ దానికి ఒక్కదానికే డిస్క్ ఉండి బ్యాక్ ఏం లేదన్నట్టు కాదు, దీనికి కూడా ఉన్నది. నా బండికి కూడా లేదు. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఫిక్స్ చేద్దాం, ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ టెస్ట్లు అన్నీ చేద్దాం దీంతో. అంత మంచిగా ఉంది కానీ తాళం ఏది, తాళం పెట్టేది ఏడు ఉంది, చాబిది తాళాలు గిల్లు ఉన్నాయిరా ఇట్లా అన్ని ఇంకేమేమో ఐటమ్స్ ఉన్నాయి. వీటి తాళం పెట్టే ఏడున్నాయిరా, గిడ లేదా మధ్యలో లేదు కదా. ఫస్ట్ వచ్చేసి గైస్ దీన్ని అసెంబల్ అయితే వేసుకుందాము. పట్టుకోరా దీన్ని చల్లాడ తీసి ఒక బ్రేక్ పెట్టినామంటే టైర్ పెడతా అయితే. ఓ మాలేసుక బరువు ఉంది కదా. దీనికి చెప్పిన కదా ఆల్రెడీ 2 డిస్క్ బ్రేకులు ఉన్నాయని చెప్పేసి. ఈ డిస్క్ బ్రేక్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫిక్స్ చేసి అయితే మనకి ఇవ్వలేదు, మనం ఫిక్స్ చేసుకోవాలి. ఒకటి ఎలంకి వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అవుతుంది. డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది మనకు 50cc బైక్ కాబట్టి ఫాస్ట్గానే పోతుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ డిస్క్లు అయితే కావాలి. దీని ఇంజన్ వచ్చేసి మనకు 2 స్ట్రోక్ ఇంజన్ కాబట్టి దీంట్లో పోసే ఆయిల్ కూడా 2T ఆయిల్ అయితే పోయాలి. దానికోసం మనం పెట్రోల్లో ఆయిల్ అయితే మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో అది తీసుకురానికి పెట్రోల్ బంక్ అయితే లేకపోతే మన బుల్లెట్లకి తీసి పోస్ట్ వాళ్ళం డైరెక్ట్, కాకపోతే ఆయిల్ మిక్స్ చేయాలి కాబట్టి తేని పోతున్నాం. పారా
బండి ఫిట్టింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీన్ని కొద్దిగా అట్రాక్టివ్గా నీకు వాళ్ళు కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఈ స్టిక్కర్లు మొత్తం దీనికైతే ఫిక్స్ చేద్దాం. దీనికి ఏదో బియో అనుకుంటున్నది. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. మన బండిని చూసినాక ఖచ్చితంగా నజర్ అయితే తగులుతుంది. దానికోసం ఇగో నిమ్మకాయలు కూస్తున్నా. గైస్ ఇక మన బండిని ఎటు కాదు, మొత్తం ప్రపంచం అంతా ఎటు దింపినా ఏం కాదు, ఇక నజర్ అసలే తగలేదు. అందుకోసం ఎటు కాదు, ప్రపంచం అంతా తిరిగినా ఎటు కాదు. అదేదమ్మా మన గ్యారేజ్లో పెడదాం దాన్ని. మన బండికి ఎవరన్నా మంత్రాలు చేసినా ఏం కాదు. మధ్యలో ఉన్నాడుగా తాయి కట్టేస్తాడు. అది జింగన్ మీద పోవాలని చేస్తాను నేను. అయిపోయా. మొత్తానికైతే గాయస్ దీంతో వచ్చిన స్టిక్కర్లు మాకు ఎక్కడెక్కడ ఏమో అర్థం కాలేదు. మాకు ఏడు ఏ బుద్ధి అయితే ఆడేసినాము, ఉన్న కాడికి అన్ని స్టిక్కర్లు అయితే వేసినాము. మొత్తం వేసిన తర్వాత దీన్ని స్టార్ట్ చేసి డ్రైవ్ చేసే ముందు ఒకసారి దీన్ని లుక్ అయితే వేయండి. మన డట్ బైక్ని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరికి ఏ దెబ్బలు లాగకుండా ఒక కొబ్బరికాయ మంచి మొక్కు. అసలు దానికి దెబ్బలు తాగకుండా మొక్కుడు ఇదంతా. అన్న దెబ్బ తాకుతుందేమో కొబ్బరికాయకు. ఇది పెట్రోల్ బైక్ అయినప్పటికీ గాయస్ దీన్ని స్టార్ట్ చేయడానికి 2 స్ట్రోక్ ఇది ఇంజన్ అదైతే ఇచ్చారు. మనం ఫస్ట్ దీన్ని యూజ్ చేసి స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. దీనికి సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది, తర్వాత దాన్ని యూజ్ చేసి ట్రై చేద్దాం. కీ ఎక్కడిది ఏ దగ్గరనే ఉంది, ఈ లేకుండా స్టార్ట్ అవుతాయి కదా. కాదు రెండు ఇచ్చిండు. ఓకే మొక్కు మొక్కు మొక్కు. అయినా ఇంత బాధ ఎందుకు, సెల్ఫ్ స్టార్ట్ ఉండగా చలో బా స్టార్ట్ చేసిన. ఎల్క పిల్ల మీద ఏనుగు, ఎల్క పిల్ల మీద ఏనుగు, ఎల్క పిల్ల మీద ఏనుగు. స్టార్ట్ అవుతలేదా? గుర్తలేదు. పెట్రోల్ లేదా రా? దగ్గర దగ్గర గాయస్ 2 లీటర్ల పెట్రోల్ అయితే పట్టింది. దీంట్లో ఇంత అయితే మిగిలింది. ఓకే అరే బండి దెబ్బ ఆగుతుంది. హెల్మెట్ అంటే దీనికి హెల్మెట్ ఉండద్దా? రియల్ పెట్టుకుంటాం. అన్న మొఖాలు వేసుకోతే కావచ్చు, నీల్ క్యాప్స్ పెట్టుకుంటే అయిపోగా. పైన కంటే తిరగదు. సరే కానీ గాడపలేదా? ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ బైక్ని రోడ్ పైకి తీసుకెళ్ళి పబ్లిక్ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేయబోతున్నాం. ఇంత చిన్న బండి మీద నేను పోతే ఎట్టుంటుంది ఏం కదా అని చెప్పేసి. పెద్ద బండి వచ్చేసి ఇంత హైట్ ఉంది, చిన్న బండి వచ్చేసి ఇంత చిన్నగా ఉంది. వెరైటీ కనబడుతుందా కెమెరాలా? సో ఇప్పుడు నేను తీసుకొని రోడ్ మీద పంపారు. కాదు ఆయన ఏంటి ఎట్లా ఉన్నాడు, గాయం మీద కూర్చున్నాడు. Life is a winding road, no telling where it goes.
driving through days and nights. పబ్లిక్ రియాక్షన్ అయితే గైస్ క్రేజీ వస్తుంది ఇక్కడ పెడితే. ఇప్పుడు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం రోడ్డు మీద, చూద్దాం ఎవరి రియాక్షన్ ఎట్లా వస్తుంది అనేది. మనం అదొకటి తయారు చేస్తే పోతాం కదా రోడ్డు మీద, సేమ్ అట్నే ఉన్నది. పడుతుందా బాగా స్పీడ్ పోతే ఆమా అని చెప్తుంది. ఆరాంసే పోతుంది, ఏ టెన్షన్ లేకుండా. 50 ఏదేమైనా గాయస్ దీని పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే చిన్న టైర్స్ ఉండే వరకు కొద్దిగా ఇటైనా ఆగమవుతుంది, ఎగిరి పీక్తాం ఎటన్నో దిక్కు సైడ్కు. కానీ ఉరుకుడు మాత్రం ఏమన్నా ఉరుకుతుందా, మస్తు అనిపిస్తుంది మేమే పోతుంటే నెక్స్ట్ లెవెల్. సో జింగడు వచ్చేసి నడతా అంటుండు, వీని కాళ్ళు ఇంకా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు జిరాఫీ హెల్మెట్ అయితేనే పడ్డారు అనుకో, పడుతుంది కాదు. దీన్ని నొక్కబోతుంది ఎట్లా అనిపిస్తుంది అంటే, చిన్నగా ఉన్నప్పుడు నా సైకిల్ ఏమో పెద్దగా ఉండే, చిన్నగా ఉంది. ఇప్పుడు ఇది చిన్నగానే పెద్దగా అయినా. ఏదేమైనా భలే అనిపిస్తుంది ఎట్టగా పడుతుంటాడు దాని మీద. ఏమో కానీ పోయిటోళ్ళు చూస్తుంటే గమ్మత్ అనిపిస్తుంది, ఏదో వింతగా చూస్తున్నారు. ఏ వెహికల్ తయారు చేసినా సరే లేకుంటే ఏదైనా మేము తెప్పించినా సరే వీని చేతుల దగ్గర రాగానే ఖరాబ్ అవుతుంది. ఏ పడ్డదిరా చేయను ఏం కాలిందిరా ముట్టుకునేవు ఇది. అసలు ప్రాబ్లం ఏమైందంటే మేము అన్ని స్క్రూస్ని ఫిక్స్ చేసినాం కానీ మెయిన్ టైర్కు ఈ చక్రం ఏదైతే ఉందో దీన్నే ఫిక్స్ చేసిన మర్చిపోయినాము. దీనికి బాడీకి ఏవైతే స్క్రూస్ ఫిక్స్ అయి ఉండేనో అవి వచ్చేసి లూజ్ కావడం జరిగింది. అవిటి వల్ల చైన్ అయితే పడ్డది. అవి టైట్ చేయలేము మనం, రేకిప్పి టైట్ చేసేది ఉండే. అందువల్ల ఇది వచ్చి మొత్తం ఇలా ఇరికింది, ఇగో వచ్చింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇగో ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, 3 స్క్రూలను టైట్ చేయాలి. అట్లా అయితే నడుస్తుంది. ఇక ఏంది మొత్తం వంగిపోయినాయి. 1 hour later. దగ్గర గంట సేపు తనలాడిన తర్వాత స్టార్ట్ అయితే అయింది. స్టార్ట్ అవ్వడు కాదు, వెనక హబ్ ఊసిపోయింది కదా, దాన్ని ఫిక్స్ చేసినాం. ఫిక్స్ ఎట్లా చేసినామంటే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ ఏదైతే ఉందో దానికి సేమ్ స్క్రూస్ ఉన్నాయి అన్నట్టు దీని స్క్రూస్ తీసి దాన్ని ఫిక్స్ చేసినాం. యాక్చువల్లీ తయారు చేయాలంటే ఇటువంటిది మేము కూడా తయారు చేయవచ్చు, ఓన్ పార్ట్స్ తీసుకొచ్చి. కాకపోతే కొన్నది ఎట్లా రివ్యూ చేస్తే ఎట్లుంటుందని చెప్పేసి కొన్న అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు దీంతో టెస్టింగ్ అయితే ఇస్తున్నాం. పోమయ్యా పోదాం. రెడీ టు గో. గో సేమ్ డట్ బైక్ లెక్కనే ఉన్నాయి. నేను ఆఫ్ రోడ్ వేయచ్చు, దీని మీద ఆఫ్ రోడ్ వేద్దాం నెక్స్ట్. Thought you'd be the one for me. Won't you tell me how you feel? I shared my dream with you until the morning. Everybody else have done it right. Coming out to see me
ఒకటి be turned. You and I should be the ones to learn. All I want to say, ain't no good to look the other way. అబ్బా అబ్బా భలే అనిపించింది. ఏదేమైనా కానీ నార్మల్గా మనం బండ్లు నడుపుతాం కదా, దానికన్నా డిఫరెంట్గా ఉంది. మనం తయారు చేస్తే మనం తయారైతే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. స్పేర్ పార్ట్లు అన్నీ తెప్పించుకొని మనం అసెంబ్లీ చేయాలి మొత్తం A to Z. దీనికంటే పెద్ద సీసీ బైక్ని అయితే గైస్ తయారు చేద్దాం. ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వస్తుంది, ప్రతిసారి చెప్తా ఈ వీడియో పైన సపోర్ట్ వస్తే మళ్ళీ మనమే ఇది 50cc బైక్ కదా, మనం వచ్చేసి 125cc అయితే తయారు చేద్దాము. దానికి మనకు ఇంకా ఇది 2 స్ట్రోక్ ఇంజన్ కాబట్టి 4 స్ట్రోక్ ఇంజన్ అయితే అవసరం ఉంటుంది. ఎనీవే తయారు చేసేద్దాం, మీ సపోర్ట్ కావాలి అంతే మాకు. తెలుగు ఎక్స్పీరియన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి మేము ఏం తయారు చేసినా గైస్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే చేస్తాం. ఎక్స్ట్రీమ్ టెస్ట్లో ఏం చేస్తామంటే ఉన్నోళ్ళు అందరం ఎక్కుతాము. కాకపోతే మా అందరి వెయిట్తో ఇప్పుడు మన టీంలో మతిన్ అయితే ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఒక్కరిని అయితే ఎక్కిస్తాం. ఇప్పుడు అందరు వెయిట్ అంటున్నావు, ఎవరు వెయిట్ మ్యాచ్ చేస్తుండు మన అందరిది మరి నీ ఒక్కందే. సో ఇప్పుడు వచ్చేసి మన మతిన్ అయితే నడుపుతాడు. వీని వెయిట్ ఆపి ముందుకు పోయింది అనుకోండి, ఇక ఈ బైక్ వర్కింగ్ అన్నట్టు. నీ కూరలు ఎత్తలేదు వెనకకు అట్లా చెప్పు. చలో హెల్మెట్ పెట్టుకో, సేఫ్టీ ఇస్ ఫస్ట్. మా నెత్తిన మొత్తం డాక్టర్ ఏమనుకో. గిడ కూసో. మొత్తానికి గాయస్ ఇది మేము తెప్పించిన డర్ట్ బైక్. ఇంకా దీన్ని యూజ్ చేసి ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దామంటారో కామెంట్ అయితే వేయరే. ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చిందనుకోండి, దీంతో ఇంకా ఎక్స్ట్రీమ్ టెస్ట్లు అయితే వేద్దాం. ఎట్లా దీని మైలేజ్ ఎంత ఇస్తుంది, ఎంత స్పీడ్ పోతుంది, చెట్లకైనా పోతుందా, బాయిల్ అయితే ఏమవుతుంది, మీకు మైండ్లో ఏమేమి ఉన్నాయో ఆ ఎక్స్పెరిమెంట్లు అన్ని కామెంట్ అయితే వేయరే. మీరు కామెంట్ చేస్తే ప్రతి ఎక్స్పెరిమెంట్ని దీంతో అయితే షూట్ చేస్తాం. సో మీలో ఎవరైనా బై చేయాలి అనుకుంటే మీకు డిస్ప్లే మీద వ్యూ ప్రొడక్షన్ కనిపిస్తుంది కావచ్చు, అక్కడ నుంచి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది చాలా వెబ్సైట్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.